అపహరించిన సోమకాసురుని చంపి ఆ వేదాలను సురక్షితంగా బ్రహ్మకు అందించిన రోజు కూడా ఉగాదియే. శాలివాహనుడి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా ఇదేనని చరిత్ర చెప్తుంది. ఉగాది పచ్చడి లేకుండా ఉగాది పూర్తవదు. ఏం చేసినా చేయకపోయినా ఉగాది నాడు ఖచ్చితంగా ఉగాది పచ్చడి తినాలని పెద్దలు చెప్పారు. ఉగాది పచ్చడిలో తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు మొత్తం 6 రుచులుంటాయి. ఆనందాలు, అవమానాలు, ప్రశంసలు, విమర్శలు, లాభాలు, నష్టాలు, నిరాశలు ఇలా జీవితంలో ఎదురయ్యే అన్ని భావోద్వేగాలను సమానంగా స్వీకరించాలని తెలిపేదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి వల్ల శరీరంలో ఉన్న క్రిములు, చెడు బ్యాక్టీరియా నశిస్తాయని సైన్స్ చెప్తుంది. కాబట్టి ఉగాది రోజు అటు శాస్త్రపరంగా ఇటు సాంప్రదాయపరంగా మంచిని సూచించే ఉగాది పచ్చడిని తప్పకుండా తినాలి.